ఇక విశాఖపట్నంలోని ఋషికొండ ప్యాలెస్ లాంటిదే మరొకటి కర్నూలులో ఉంది. 100 కోట్ల విలువ చేసే స్థలాన్ని లీజు పేరిట కారు చౌకగా కొట్టేసి అక్కడ వైసీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి ఏడాది నుంచి భారీ భవనం కడుతున్నారు. అయినా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. వైసీపీ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని ఇప్పుడు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు సిటీ సెంటర్ లో రైల్వే కూడలి దగ్గర ఏపీ ఆగ్రో సంస్థకు ఎకరం 60 సెంట్ల స్థలం ఉంది. 1979లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 661 జారీ చేసి స్థలాన్ని అప్పగించింది. రైతులకు శిక్షణ కేంద్రం కోసం ఆగ్రోస్ కు ఈ స్థలాన్ని కేటాయించారు. 2014-15లో ఆర్ఎస్ రోడ్ నుంచి కల్లూరు ఎస్టేట్ లోని గోదాంకి ఏపీ ఆగ్రోస్ సంస్థను మార్చారు. ఆనాటి నుంచి ఈ స్థలం ఖాళీగా ఉంది. ఏపీ ఆగ్రో సంస్థ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఖాళీగా ఉన్న ఏపీ ఆగ్రో స్థలంపై వైసీపీ కన్నేసింది. దాని విలువ 100 కోట్లు దాటి ఉంటుందని అంచనా వేసుకుంది. వైసీపీ కార్యాలయం నిర్మాణం కోసం గుట్టు చప్పుడు కాకుండా స్థానిక వైసీపీ నేతలు జగన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దాంతో ఫైలు చకచకా కదిలింది. ఏడాదికి 1600 రూపాయల లీజు చొప్పున 33 ఏళ్ల పాటు కేటాయిస్తూ 2023 ఫిబ్రవరి 16న జీవో జారీ చేశారు. కొంతకాలం ఈ జీవో నంబర్ 55ను గోప్యంగా ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు మాత్రం 100 కోట్ల విలువైన స్థలాన్ని కారు చౌకగా కట్టబెట్టడంపై విమర్శలు వ్యక్తం చేశారు. మరోపక్క ప్రభుత్వ అధికారులు తమకేమీ తెలియదన్నట్టుగా నటించారు. కర్నూలు నగరపాలక సంస్థ కుడా నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే 2023 జులైలో వైసీపీ కార్యాలయ నిర్మాణ పనులు ప్రారంభించారు. నిబంధనల ప్రకారం వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, ప్రభుత్వం నిర్దేశించిన రుసుము చెల్లించి టౌన్ ప్లానింగ్ అప్రూవల్ వచ్చిన తర్వాతే పనులు చేపట్టాలి. ఈ నిబంధనలను తుంగలో తొక్కి విశాఖ ఋషికొండ ప్యాలెస్ తరహాలో సువిశాలమైన వైసీపీ ఆఫీస్ నిర్మాణం చేపట్టారు. ఆఫీస్ రూమ్లు, సమావేశం హాల్ వంటి ప్రత్యేక ఏర్పాట్లతో భవన నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఫ్లోరింగ్, రంగులు, ఇంటీరియర్ డెకరేషన్ చేయాల్సి ఉంది. కలెక్టర్, కార్పొరేషన్ కమిషనర్, కుడా వైస్ చైర్మన్ వంటి జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ఆ రోడ్డు మీదుగా ఎన్నోసార్లు వెళ్లుంటారు. టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ రోడ్డు పక్క నుంచి విధులకు వెళుతూ ఉంటారు. వైసీపీ ఆఫీస్ వైపు మాత్రం కన్నెత్తి చూడలేదు. టౌన్ ప్లానింగ్ అప్రూవల్ ఉందా, కనీసం దరఖాస్తైనా చేశారా అని కూడా పరిశీలించలేదు. ఈ విషయాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పుడు మాత్రం ఈ రోజే అప్రూవల్ కోసం దరఖాస్తు వచ్చిందని చెబుతున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక జీవోని వాళ్ళు వచ్చేసి పుట్టించి కర్నూలులో నిర్మించడానికి కుడా అప్రూవల్ కానీ, లేదంటే వేకెంట్ ల్యాండ్కి సంబంధించి ట్యాక్స్కి సంబంధించి కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా ఎకరా 60 సెంట్లు, ఇయర్కి 1600 రూపాయలు, అంటే ఎకరా 60 సెంట్లు, ఒక సెంటు దాదాపుగా ఈ కూడలిలో దాదాపుగా 60 నుంచి 70 లక్షలు ఒక సెంటున్న ఈ ప్లేస్ని ఓన్లీ 1600కి పర్మిషన్ తీసుకొని ఈ యొక్క ల్యాండ్లో టీపీ పార్టీ యొక్క కార్యాలయాన్ని ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. వైజాగ్లో రుషికొండ అయింది, ఈడైతే ఇది కబ్జా కొండ అయింది. ఇది కాబట్టి కబ్జా కొండను మరి కలెక్టర్ అయితేనేమి జిల్లాధికారులు కూడా స్పందించి ఈ స్థలాన్ని ఇమీడియట్గా అధికారులు స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిబంధనలకు పాతరేసి అక్రమంగా నిర్మించిన వైసీపీ కార్యాలయాన్ని ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా గుర్తించి ఆ భవనాన్ని స్వాధీనం చేసుకోవాలి అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ భవనాన్ని ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించాలి అని కోరుతున్నారు.